మా ఇంట్లో గ్రైండర్ ని ఎలా ఆపరేట్ చేస్తారో తెలుసా? ఈ తీస్తే మెషిన్ ఆగిపోతుంది, మళ్ళీ పెడితే స్టార్ట్ అవుతుంది. సరే ఇది పక్కన పెడితే మా ఫాదర్స్ డే కేక్ చూడండి. ఓ, లేట్ గా పోస్ట్ చేస్తున్నా కానీ ఎక్సైట్మెంట్ మాత్రం తగ్గలేదు. హ్యాపీ బర్త్డే నాన్న. ఇలాంటి వెరైటీ మెమరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యూట్యూబ్లో చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి, మనం కూడా వీడియోస్ చేసి ఎంతో కొంత సంపాదించుకోవాలనుకుంటారు చాలామంది. అలానే వీడియోస్ చేస్తారు. వీడియోస్ చేయడమే సరిగా రాదు, దాని తర్వాత ఎడిటింగ్ కూడా చేయాలి. ఎడిటింగ్ చేయడం అస్సలు రాదు. అలాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్ సొంతగా ఎడిటింగ్ చేసి ఇస్తుంది. మీరు వీడియోస్ తీసిన తర్వాత అవి ఒక యాప్లో అప్లోడ్ చేస్తే సొంతగా యూట్యూబే ఎడిటింగ్ చేసి ఇస్తుంది. అది ఎలా చేస్తుంది, ఏంటి కథ, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ క్రియేట్ అని సెట్ చేయాలి. సెట్ చేస్తే కింద ఉంటుంది, కింద యూట్యూబ్ క్రియేట్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది అప్డేట్ అడుగుతుంది, సో ఒక్కసారి అప్డేట్ చేసుకుంటాను. అప్డేట్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఫస్ట్లో క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది, తర్వాత ఎడిట్ విత్ ఏఐ. సో మనకు కావాల్సింది ఎడిట్ విత్ ఏఐ. దీంతోనే మనం వీడియో ఎడిట్ చేయడం రాకపోయినా అదే మనకి వీడియో ఎడిట్ చేసి ఇస్తుంది. ఒక్కసారి ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ అలో లిమిటెడ్ యాక్సెస్ లేకపోతే అలో ఆల్ ఏదైనా ప్రెస్ చేయొచ్చు, మీ ఇష్టం. ఆల్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. నేనైతే అలో లిమిటెడ్ యాక్సెస్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. మీరు వీటిల్లో మీ గ్యాలరీలో ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఆల్రెడీ ఏవై యూట్యూబ్ క్రియేట్లో ఉంటాయో అవి కనిపించాలంటే డన్ కొడితే మీకు అవి కనిపిస్తాయి. నేను ఇప్పుడు ఇక్కడ 8 ఉన్నాయి, 8 వీడియో క్లిప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్. మనకి ఇక్కడ ఏఐ వాయిస్ ఓవర్ ఉంది. అది మనకి కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. సో మీకు తెలియటం కోసం ఏఐ వాయిస్ ఆన్ చేస్తున్నాను. మనకు కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసి ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళది మేల్ అని కొట్టండి, లేకపోతే ఆడవాళ్ళు అయితే ఫీమేల్ అని కొట్టండి. మీకు ఏ వాయిస్ కావాలంటే అలా. నాకు మేల్ వాయిస్ కావాలి కాబట్టి నేను మేల్ వాయిస్ ప్రెస్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్. సెలెక్ట్ హైలైట్స్ అని ఉంది. సెలెక్టింగ్ హైలైట్స్ అని ఉంది, అంటే అదే అనలైజ్ చేసుకుంటుంది. మనం ఇంకా కదిలించాల్సిన అవసరం లేదు. హైలైట్స్ సెలెక్టెడ్ అయిపోయినాయి. అంటే వీడియోలో ఏవైతే మెయిన్ మంచి విషయాలు ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటుంది. క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్లో ఏవైతే ఈక్వల్గా సీక్వెన్సెస్ ఉన్నాయో ఒక స్టోరీ లాగా అల్లేస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తుంది. మ్యూజిక్ కూడా యాడ్ చేసింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా అదే ఇస్తుంది. వాయిస్ ఓవర్ కూడా డన్ అయిపోయిన తర్వాత మనకి వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా ఎలా వస్తుందో నేను చూపిస్తాను మీకు.
వాయిస్ ఓవర్ కొంచెం లేట్ అవుతది. అయినా పర్లేదు. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతది. ఎంత మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తుందో, ఎంత మంచిగా ఎడిట్ చేస్తుందో మీకు అర్థమైపోతది. మీకు వీడియో షేక్ అంటే వీడియో ఎలా పడితే అలా తీసినా కూడా, షేకింగ్ వచ్చినా కూడా ఇది కరెక్ట్ చేసుకొని మంచిగా ఎడిట్ చేస్తది. దీంట్లో ఏఐతో ఎడిట్ చేయడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతది. వీడియోస్ తీయడం, ఏఐతో వీడియో ఎడిటింగ్ చేయడం, అప్‌లోడ్ చేయడం. వాయిస్ ఓవర్ కూడా ఇస్తే మంచిది. ఏఐ వాయిస్ కన్నా మన వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా చాలా మంచిది. మనకి ఫ్యూచర్‌లో అలవాటైపోతది. వాయిస్ ఓవర్ ఇవ్వటం, మాట్లాడటం ఇలాంటివి అలవాటైపోతది. ఏఐ వాయిస్ ఇచ్చారనుకో మీకు మాట్లాడటం అంతగా రాదు. కష్టమవుతది. ఇది కొంచెం లేట్ తీసుకుంటుంది. నేను దీన్ని క్లిప్ కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. వాయిస్ ఓవర్ కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు క్యాప్షన్స్ అవి అన్నీ వస్తున్నాయి చూడండి. ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. మా ఇంట్లో గ్రైండర్ ని ఎలా ఆపరేట్ చేస్తారో తెలుసా? ఈ తీస్తే మెషిన్ ఆగిపోతుంది. మళ్ళీ పెడితే స్టార్ట్ అవుతుంది. సరే ఇది పక్కన పెడితే మా ఫాదర్స్ డే కేక్ చూడండి. ఓ లేట్ గా పోస్ట్ చేస్తున్నా కానీ ఎక్సైట్మెంట్ మాత్రం తగ్గలేదు. హ్యాపీ బర్త్డే నాన్న. ఇలాంటి వెరైటీ మెమరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఇచ్చింది? మనం వాయిస్ ఓవర్ ఇచ్చినట్లే ఇచ్చింది. ఇంకా మ్యూజిక్ ఉంది. చాలా అఫీషియల్‌గా ఎడిట్ చేసి ఇచ్చింది. ఇక్కడ క్యాప్షన్స్ ఉంటది కదా! క్యాప్షన్స్ ఆఫ్ చేసుకుంటే మంచిది. డన్ కొట్టేసి ఇంకా గో టు ఎడిటర్ అని ఉంటది. దాంట్లోకి వెళ్దాం. మీకు ఇది బాగుంది, ఇది నచ్చింది అంటే ఎక్స్‌పోర్ట్ కొట్టేయొచ్చు. పక్కన ఎక్స్‌పోర్ట్ ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ కొట్టేయొచ్చు. లేదు నేను నా సొంతగా కొన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా గో టు ఎడిటర్ అని కొట్టేస్తే ఎడిట్ పేజీలోకి వచ్చేస్తది. ఇలా ఎడిట్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇది మనకి షార్ట్ రేషియోలో ఉంది. రేషియో మార్చుకోవాలనుకుంటే ఇక్కడ 16:9 అది కూడా ఉంది. కంటిన్యూ కొడితే ఇలా వచ్చేస్తది. 16:9 సేవ్ కొడితే ఇలా వచ్చేస్తది. ఇలా వస్తే ఇది లాంగ్ వీడియోకి యూజ్ అవుతది. దీని తర్వాత పైన యారో సింబల్ ఉంది కదా! ఇట్లా లెఫ్ట్ సైడ్‌న యారో సింబల్ ఉంది కదా! దీన్ని ప్రెస్ చేస్తే మనకి 2Kలో 180లో 1080 పిక్సెల్స్‌లో లేకపోతే 720 పిక్సెల్స్‌లో సేవ్ అయిపోతది. ఈ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ కొడితే వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతది. అక్కడి నుంచి మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందనుకుంటా. మీకు నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ క్రియేట్ గురించి తెలియనివి లేకపోతే థంబ్‌నెయిల్ ఎలా జనరేట్ చేయాలో అది కూడా చెప్తాను. ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే. యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ని ఎలా క్రియేట్ చేసి ఇస్తుందో తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి.